సో శ్రోతల విభాగానికి మరొకసారి శుభోదయం అండి స్టేషన్ నుంచి. సో మీరైతే చూసుకోవచ్చు, ఇప్పుడు మనం వారణాసి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. సో వారణాసి స్టేషన్ బయట నుంచి ఈరోజు మనమైతే వారణాసి నుంచి ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఆ ప్లేస్ ఏదో కాదు, మనమైతే మొత్తం మీద లాస్ట్ టైం వచ్చినప్పుడు గజ్జలు ఎక్కించుకున్న ప్లేసు, దేశం మొత్తాన్ని బెంబే ఎత్తించుకునే ప్లేసు బీహార్లోని పాట్నాకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఫ్రమ్ వారణాసి టు పాట్నా. సో కాబట్టి ఈరోజు మనం వారణాసి నుంచి పాట్నా వరకు వెళ్ళడానికి చూస్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, 15125 కాశీపాట్నా జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో అనమాట. కాశీపాట్నా జనశతాబ్ది ఎక్స్ప్రెస్ మనకి బనారస్ నుంచి పాట్నా వరకు అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనమైతే వారణాసి రైల్వే స్టేషన్లో అయితే దాన్ని అయితే బోర్డ్ చేయబోతున్నాము. సో బనారస్ వారణాసి పక్కపక్క స్టేషన్సే. సో ఇక్కడ ఇక్కడి నుంచి నేనైతే పాట్నా అయితే వెళ్ళబోతున్నాను ఈరోజు ఈ కాశీపాట్నా జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో. నేను ఈ ట్రైన్నే ఎందుకు చూస్ చేసుకున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళడానికి వేరే ఆప్షన్స్ లేవా అనేది కనుక మీరు చూసుకుంటే, ఈ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ ఇంటర్సిటీ ట్రైన్ అండి. ఇక్కడ నుంచి 6:20కి బనారస్లో, 6:40కి వారణాసిలో నుంచి బయలుదేరుతుంది. అండ్ కరెక్ట్గా తీసుకొచ్చి మళ్ళీ 11ంటికల్లా పాట్నా రైల్వే స్టేషన్లో అయితే దింపేస్తుంది అనమాట. సో 11ంటికల్లా మనల్ని పాట్నా రైల్వే స్టేషన్లో దింపేస్తుంది అనమాట. సో కాబట్టి మొత్తంగా చూసుకుంటే 4 గంటల 50 నిమిషాలు జర్నీ టైం అయితే మనకైతే పడుతుంది ట్రైన్లో. సో కాబట్టి ఇంటర్సిటీ ట్రైన్ అండ్ దానికి తోడు మంచి 130 రన్ ఉన్నటువంటి బండి అనమాట. స్లాట్ కూడా కొంచెం ఖాళీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ దిస్ ట్రైన్ ఈజ్ ఈ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ISO సర్టిఫైడ్ ట్రైన్ అండి. ISO సర్టిఫైడ్ ట్రైన్ అంటే అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ అనమాట. ISO ముద్రలు మీరు చూస్తూ ఉంటారు, అది క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ రైజప్ చేసే ఆర్గనైజేషన్ అనమాట. అలా చాలా వాటికి ISO సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. సో మన 15125 జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో కాశీపాట్నా జనశతాబ్ది ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్ ISO 9001 2015 ఆ టైంలో అయితే 9001 2015 అనేది సర్టిఫికేషన్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ISO ఓల్డ్ 9001 అండ్ ఈ 2015 2018 ఆ రకంగా అయితే ISOని ఇష్యూ అయితే చేస్తారు. సో కాబట్టి ఏమేమి పాయింట్స్ని పరిగణలోకి తీసుకొని ISO మార్క్ కొన్నింటికి ఇస్తారు, కొన్నింటికి తీసేస్తారు అనేటువంటిది మనం అయితే కొంచెం ఒకసారి క్లుప్తంగా వాటి గురించి అయితే తెలుసుకుందాం. సో కాబట్టి ISO మార్క్ అనేటువంటిది ISI మార్క్ వేరండి, ISO మార్క్ వేరండి. ISI ఈజ్ వేరు, అది ఇండియన్ స్టాండర్డ్స్. ISO ఈజ్ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట. FSSI మార్కు, AG మార్కులు, ISI మార్కులు. ISI మీకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి వాటికి ఇట్లకి ఉంటుందన్నమాట. సో కాబట్టి ISO గురించి అయితే మాట్లాడుకుందాం మనం. ఇదేంటంటే చాలా వాటికి ISO మార్క్స్ అయితే ఉంటాయి. ISO సర్టిఫైడ్ కంపెనీస్ ఉంటాయి, ISO సర్టిఫైడ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అలాగే IRCTC అండ్ ఇండియన్ రైల్వేస్లో కొన్ని ట్రైన్స్కి కూడా ISO సర్టిఫికేషన్ అయితే ఉంది. మొట్టమొదటి ISO సర్టిఫైడ్ ట్రైన్ వచ్చేసి షానీ భోపాల్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఆ తర్వాత మెల్లమెల్లగా మాండవి ఎక్స్ప్రెస్ మనం చేసాను, నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను, అది కూడా ISO సర్టిఫైడ్ ట్రైనే. అండ్ ఇది కూడా ISO సర్టిఫైడ్ ట్రైనే. ఒక 3 నుంచి 4 క్రైటీరియాస్ అయితే తీసుకుంటారండి. ఒకటి టైం పంక్చువాలిటీ, 2 నీట్నెస్, అండ్ 3 వచ్చేసి స్టాఫ్ బిహేవియర్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. సో కాబట్టి బీహార్ వెళ్ళే బండికి మెయింటెనెన్స్ బాగుంది, నీట్నెస్గా ఉందని చెప్పి ISO ముద్ర ఇచ్చి సర్టిఫై చేసినప్పుడే ఇక్కడ ఏదో కొంచెం ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుంది సీనా అని అనిపించింది నాకైతే. సో కాబట్టి అది సంగతి. దీని గురించి మనం లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే ఎప్పుడు బయలుదేరుతుందంట రోజు. సో కాబట్టి నేను 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి మిగిలిన విశేషాలు మాడుగుండు స్టేషన్ గురించి కూడా చెప్తూ ఉంటాను. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఇదండి వారణాసి రైల్వే స్టేషన్ బయట నుంచి అంతే. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అనమాట. సో ఇలా లోపలికి వెళ్తుంటే మీకు రిటైరింగ్ రూమ్స్ అన్నీ ఈ పైన ఉంటాయండి, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడే ఉన్నా. ఇటు వెళ్తే IRCTC ఎగ్జిక్యూటివ్ లాంజెస్, టూరిస్ట్ లాంజ్ అయితే ఉంటాయన్నమాట. సో స్ట్రైట్ వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే వచ్చేస్తాము. సో ఇక్కడేమో ఈ పైకి వెళ్తేనేమో జనాహార్ ఫస్ట్ ఫ్లోర్కి అనమాట, ఈ ఎస్కలేటర్ ఎక్కి. ఆ పైన ఇంకో 2 ఫ్లోర్లో రిటైరింగ్ రూమ్స్, డార్మెటరీస్ ఉంటాయి. ఇటుపక్కేమో లాంజెస్ ఉంటాయి. సో మీ ట్రైన్ ఇంకోటి మన ట్రైన్ అయితే పైన వేసాడు. అబ్బా తీసుకోవడదు బేడా. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అని చెప్పి ఇప్పుడే వేసాడు ఆ పైన. సో ఇక్కడ చూసుకొని PF మీదకి అయితే వెళ్దాం. నాదైతే 3 అని వేసాడు, నేను 3కి అయితే వెళ్ళిపోతున్నా. సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే దిగుతున్నానండి మెట్లు. సో మీకు అలాగూ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ గురించి ఒక మినిమం ఐడియా ఉంటుంది కదా, మనం ఆల్రెడీ విజయవాడ చెన్నై చేసాం. సో అలాగే సేమ్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఇది కూడా. సో ఎలాంటి అన్రిజర్వ్డ్ కోచ్లు, జనరల్ కోచ్లు అయితే ఉండవు. కానీ వీళ్ళు ఎక్కుతారా మరి ఏంటి, ఈ జనాల వల్ల ఎలా ఉందో అయితే చూడాలి. సో అక్కడ మొత్తం 16 ఉంటాయి. 16 సెకండ్ సిట్టింగ్ కోచ్లు అయితే ఉంటాయి D16 కోచ్ కాంపోజిషన్లో. అండ్ 2 AC చైర్ కార్లు ఉంటాయి. సో ఒక EOG, ఒక SLRD అయితే ఉంటుంది. సో మొత్తం 20 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే అయింది బండి. సో 6:20కి బనారస్లో డిపార్ట్ అవుతుంది, 6:40కి ఇక్కడి నుంచి డిపార్ట్ అవుతుంది, 6:35కి వస్తాడు ఇక్కడికి. సో
సో కాబట్టి బీటీ వచ్చేస్తాడో మరి ఏం చేస్తాడో చూడాలి. సో కాబట్టి నా కోచ్ వచ్చేసి C2 అండి. సో కాబట్టి ఏసీ చైర్ కార్ అయితే చేసుకున్నా. కోచ్ కాంపిటీషన్ ఇంకా వేయలేదు. ప్లాట్ఫామ్ మెసేజ్ చేశాడు కానీ కోచ్ కాంపిటీషన్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి సో వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూద్దాం. పాట్నా వెళ్ళే బండి DDU దాటిన తర్వాత మొఘల్ సరాయ్ నుంచి మనకైతే ఫుల్ ఫ్లాట్ 130 అయితే ఉండబోతుంది. సో మాస్ యాక్షను. సో కాబట్టి ఈ ట్రాక్లు ఎంత గబ్బునా గొడుగులు ఉన్నా సరే మ్యాక్సిమం రైల్వేకి కావాల్సిన డెవలప్మెంట్, మంచి మంచి ట్రైన్లు, ఏ ట్రైన్ వచ్చినా ఫస్ట్ ఈ రూట్లోనే అసైన్ అవుతూ ఉంటుందండి. ఏంటో ఎందుకంటే ల్యాండ్ అలాంటిది, ట్రాక్లు అలాంటిది, టెక్నాలజీ అలాంటిది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ జనాలు ఇరుపుకులు అదే బాధ. మనమైతే కొంచెం ఏళ్ళతో పోలిస్తే మనం కొంచెం బెటరే, కానీ మన ల్యాండ్స్ అవి ఇవి వాటిని కన్స్టెంట్స్లోకి తీసుకుంటే మన సైడ్ అంత డెవలప్మెంట్ కొంచెం తక్కువ. సో మనోడి ఇనాగ్రేషన్ చూసుకుంటే March 12, 2018 అయితే అయిందండి. సో దగ్గర దగ్గర 17 ఏళ్ళు అయితే అవుతుందన్నమాట ఆ బండి ఇనాగ్రేట్ అయ్యి. సో ఈరోజు ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే వీడు ట్రావెల్ చేసేటువంటి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 233 కిలోమీటర్లు అండి. 233 కిలోమీటర్లు అంటే ఒక రకంగా చూసుకుంటే దగ్గరనే చెప్పాలి. సో మన రత్నాచల్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ చూసుకుంటే మన రత్నాచల్ ఇంకా ఎక్కువ కొడతాడు, 350 కొడతాడు. సో ఇది ఇంకా తక్కువే. సో కాబట్టి 233 కిలోమీటర్లు దానితో తీసుకునే టైం వచ్చేసి దగ్గర దగ్గర 4 గంటలు 45 నిమిషాలు అయితే తీసుకుంటాడండి. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 45 నుంచి 49 దగ్గరగా ఉంటుంది. కానీ సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ఉండాల్సిన యావరేజ్ అంటే 40లో ఉండడం కాదు. అయినా సరే జనశతాబ్ది సూపర్ ఫాస్ట్ సిరీస్ ఎందుకు అయింది అనేది కనుక చూసుకుంటే ఒకటి స్లాగ్ వల్ల కొంచెం యావరేజ్ తగ్గింది. ఓవరాల్ యావరేజ్ తక్కువే ఉంటుంది. కానీ వన్స్ 130 సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత రెండు స్టేషన్స్కి మధ్యలో ఆల్మోస్ట్ 88, 91 యావరేజ్ ఉన్నటువంటి స్టేషన్స్ కూడా ఉన్నాయి 2 స్టేషన్స్ మధ్యలో. సో అది ఇటు చితక్కొట్టేటువంటి పాయింట్. అది సంగతి మనకి ఇంపార్టెంట్. సో ఓవరాల్ యావరేజ్ కొన్నిసార్లు ఆ రన్ ఆఫ్ ది ట్రైన్ని జడ్జ్ చేయడానికి సరిపోదు. ఇంటర్మీడియట్ యావరేజెస్ కొన్ని ఉంటాయి. సో అవి చూసి మనమైతే జడ్జ్ చేయొచ్చు ఒక ట్రైన్ని. సో అక్కడ మనమైతే దరిద్రం కొద్ది ఏంటంటే ఈ స్టేషన్లో కోచ్ కాంపోజిషన్ బోర్డులు అయితే లేవు. ఏది ఏ సీట్ వస్తుందో ఏమీ లేవన్నమాట. సో కాబట్టి బండి వచ్చేదాకా వెయిట్ చేసి వెళ్ళి ఎక్కడమే. వీడేమో ఆన్ టైం తీసుకొని ఆన్ టైం వదిలేస్తే టైం సరిపోతలేదో తెలీదు. సో నేనైతే ఏసీ కొట్టాను. ఉంటే ఎదురుంటే లేదంటే వెనకాల ఉంటాయి. సో ఎందుకైనా మంచిదని చెప్పి రిస్క్ చేసి ఎదరకు వెనక్కు వెళ్దామంటే సరే బొక్కలు ఏదో చేద్దాం, లోపల నుంచి నడవచ్చని చెప్పి నేనైతే వెనక్కి వెళ్తున్నా. వెనక్కి వస్తాయేమో అనుకుంటున్నాను. సో ఈ బండికి ఏ బండితోనూ రేక్ షేరింగ్ లేదండి. సో కాబట్టి రేక్ మెయింటెనెన్స్ అంతా నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ ఇక్కడే జరుగుతుంది. ఏసీ సర్టిఫైడ్ బండి కాబట్టి అండ్ హోమ్ జోన్లోనే జరుగుతుంది. వీళ్ళే మెయింటైన్ చేస్తారు, బనారస్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. సో కాబట్టి అది ట్రైన్ వచ్చిన తర్వాత లోక విషయాలు ఏంటి అనేది మనం వెళ్ళి మాట్లాడుకుందాం. సో మన జేఎస్ అయితే వచ్చేస్తున్నాడండి 37828 సమస్తీపూర్ WAP7 తోటి. ఆఫ్ లింక్ ఏం కాదు, పాట్నా దగ్గరే సమస్తీపూర్. కాశీపట్నం. సో ఆబ్వియస్లీ మన గట్టి ఇప్పుడు కరెక్ట్ అయినట్టే. ఏసీలు అయితే వెనక్కి వచ్చాయండి. 2 చైర్ కార్లు, ట్రైన్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ మనకు ఫుల్ వ్యూ ట్రైన్ అయితే దొరుకుతుంది. ఇక్కడ మనం ట్రావెల్ చేస్తున్న కోచ్ వచ్చేసి ఏసీ చైర్ కారు C1, సీట్ వచ్చేసి 55 CT అనుకున్నాను. కొన్నిసార్లు నా కోచ్ నిండే మర్చిపోతుంటాను నేను, అంత గజనీ కండి. సో కాబట్టి C1 55 ఆడంలో చూసుకొని సో వెళ్ళిపోయి బ్యాగ్ పడదొబ్బి మనోడైతే 3 మినిట్స్ లేట్గా అయితే వచ్చాడు ఇక్కడికి రావాల్సిన టైం కంటే. 35-40 రావాలి, 38కి వచ్చాడు. సో 43కి చేస్తాడేమో. సో కాబట్టి C1 లాస్ట్కి వచ్చండి, జస్ట్ ఈ వచ్చి ముందుకు వచ్చు. సో లోపలికి ఎక్కేద్దాం. సో ఇదండి మనకు వచ్చి C1. సో యాజ్ యూజువల్ అన్ని చైర్ కార్లు లాగే ఉంటుంది. మన 55 ఎటు దింగేవరా 54, 55. సో 55 అయితే ఇక్కడ వేసాడు. నాన్ ట్రాక్ సైడ్ వచ్చింది. అబ్బా దెబ్బేసేవరా, ఇటు వచ్చింటే బాగుండేది. సో కాబట్టి చూద్దాం. సో నేనైతే లగేజ్ లోపల పెట్టేసి డోర్ దగ్గరికి అయితే వచ్చానండి. సో నాన్ ట్రాక్ సైడ్ విండో వచ్చింది. మనకి ఎటు వచ్చినా బొకే సీటు మనకి తలుపుకాడు ఎలాడే వాళ్ళం. సో వాడు మొత్తం ఫ్రాస్ట్ లోపల ఫుల్ ఏసీ పెట్టాడు. అద్దాలన్నీ మొత్తం వేపర్ అయిపోయినాయి. సో మనోడైతే ఎన్నింటికంటే తీస్తాడో తెలియదు. మొత్తం మన వెనకాల ఈఓజీ వీడైతే ఫుల్ బండి అయితే ఉంది. సో ఫుల్ వ్యూ దొరుకుద్ది. చూద్దాం. మనకైతే మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి, హై స్పీడ్ యాక్షన్ అయితే ఉంటుంది, జింగలు ఉంటాయి. కానీ ఇది కోత కొట్టుడు కొడతాడని చెప్పి ఇట్టున్న రైల్ ఫ్యాన్స్ నుంచి మనకైతే కొంచెం రిపోర్ట్ అయితే ఉంది. సో అది ఎంతవరకు నిజం అనేది చూద్దాం. సో ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ ఉండబోతుందండి పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, 21 కిలోమీటర్ల తర్వాత. సో అదే మొఘల్ సరాయ్ అనమాట. సో మొఘల్ సరాయ్ స్టేషన్ని పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ అని చెప్పి మార్చారు పేరు. చాలా కాలం అవుతుంది మార్చి. సో కాబట్టి DDUలో ఆగుతాం. DDU నుంచి మనకైతే ఓవరాల్ మాస్ కౌంటౌన్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో DDU వెళ్ళేటప్పుడు మనకు ఒక బ్రిడ్జ్ అయితే తగులుతుంది, గంగానది మీద నుంచి అయితే వెళ్తాం అనమాట. సో కాబట్టి చూసుకుంటూ వెళ్దాం. నాకు ఈ రూట్ బ్లాగ్ చేయడం కొత్త, ఒకసారి అయితే ట్రావెల్ చేశాను. సో కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేశారా లేదా అనేది అయితే చూద్దాం. సో కాబట్టి బండి బయలుదేరదాకా ఆగుదాం. ఇంకా
6:45 అయితే అయింది, బండి ఇంకా తీయలేదు. సో కాబట్టి డిలేట్ అరైవల్ వచ్చాడు కాబట్టి ముందు ఇంకో బండి వదిలాడు. ఆడు కొంచెం డిస్టెన్స్ వెళ్తే కానీ మనం వదలడానికి లేదు. సో కాబట్టి ఇక్కడే ఇలా తొక్కారంటే కొంచెం ప్రిఫరెన్స్ మరికొద్ది ముందుకు వచ్చే టైంలో ఉంటుందా లేదా, పాట్నా వాళ్ళు సరిగ్గా ఇస్తారా అనేది అయితే నాకు రన్ విషయంలో పెద్ద ఏం తెలియదు. వీడు కొట్టిందే మనం బోనస్గా చూసుకుందాం. సో కాబట్టి లెట్స్ కంటిన్యూ విత్ డిపార్చర్. సో 6:47 అంటే 7 నిమిషాలు లేట్గా వారణాసి నుంచి అయితే మనకైతే డిపార్చర్ ఇచ్చారండి. వారణాసి జంక్షన్ నుంచి కూడా బాగానే ఉంది. స్టేషన్ బాగానే ఉందండి వారణాసిది. కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి, అవి కూడా అయిపోతే ఇంకా బాగుంటుందని అయితే నా ఫీలింగ్. సో వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ వారణాసి జంక్షన్. ఇదే అడ్వాంటేజ్ అండి, వెనకమాల ఉంటే మొత్తం బండి కనిపించింది. సో మన వారణాసి జంక్షన్ వచ్చేసి మొత్తం 5 ట్రాకులు కలిసేటువంటి జంక్షన్ అండి. వచ్చేటప్పుడు చూసుకుంటే మన బనారస్ నుంచి వచ్చిన ఒక లైను, జాన్జాయ్ రోడ్ నుంచి వచ్చే ఒక లైను, జఫారాబాద్ నుంచి వచ్చే ఒక లైన్ అయితే ఉంటాయి అనమాట 3. సో కాబట్టి ఆ మిగిలిన 2 మీరు ఎప్పుడు ఇనుండరు. సో ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు అనమాట మీకు. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళే DDU లైను అండ్ ఇంకొకటి ఇంకో లైన్ అయితే ఉంటుంది. అసలు ఆ పేర్లే మరి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మొత్తం 5-in-1 జంక్షన్ అనమాట. సో మనమైతే ఇప్పుడు DDU సైడ్ అయితే వెళ్ళబోతున్నాం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, మొఘల్ సరాయ్ అనమాట. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు అదే. ఇది 5-in-1 జంక్షన్. అందుకే వారణాసి కొంచెం పెద్ద జంక్షన్ అయినా సరే కొంచెం మెయింటెనెన్స్ బాగానే చేస్తారు వీళ్ళు. అంటే బళ్ళు తీసుకోవడం అవి ఇవి అంటే మరి విజయవాడకు ఉన్నంత హెవీ ట్రాఫిక్ ఉండకపోవచ్చు కానీ సో బళ్ళు పంచుకుంటారు అనమాట. ప్రయాగరాజ్ కొన్ని, ఈడు కొన్ని, వారణాసి కొన్ని, DDU కొన్ని అయితే తీసుకుంటారు. సో అందుకని వీళ్ళకి కొంచెం ఈజీ అయిపోయింది, ప్రజలకు కష్టం. అక్కడ ఏదో క్యాబ్ మోడిఫైడ్ లోకల్లో కనిపిస్తుంది, ఒకసారి చూద్దాం. అక్కడ అందుకున్నాడయ్యా లైట్గా యాక్సిడెంట్. EF12K ఓకే. సో ఇదేనండి ఇక్కడి నుంచి కట్టే ఇంకో జంక్షన్ లైన్ అనమాట. సో ఇటు వచ్చేసి సర్నాథ్ మరియు ఆన్రిహార్ వైపు అయితే వెళ్తుంది అనమాట. సో మనం DDU సైడ్ అయితే వెళ్తున్నాం. సో బండి బాగుంది, ఆక్యుపెన్సీ బాగుంది, ఖాళీగా ఉంది, ట్రాక్ బాగుంది, RPF లేరు, తగ్ 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 ఫ్లాట్ వీల్ సౌండ్ కూడా వస్తుంది. నీట్గా వ్లాగ్ చేసుకుందామని ఫోన్ పెడితే ఫోన్ దింగేస్తారని అని చెప్పి బయట దింగుతుంది, అదే బాధ. సో వన్స్ బండి ఇక్కడి నుంచి మొత్తం డేంజర్ జోన్ అండి. ఏమో ఈ వ్లాగ్ రిలీజ్ అవుతే నా ఫోన్ నా దగ్గర ఉన్నట్టు, లేదు రిలీజ్ అవ్వలేదంటే నా ఫోన్ దింగినట్టు. సో కాబట్టి ఏమవుతుందో నాకు కూడా తెలియదు. సో మనకి చూసుకుంటేనండి మనం వారణాసి దాటిన తర్వాత మనకి కాశీకి కూడా చిన్న రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. సో కాశీ స్టేషన్ దాటిన తర్వాత మనకి RRR సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్ రామ్ చరణ్ కలుస్తారు చూసారా, బచ్చగాడిని కాపాడతారు. సో అక్కడ ఒక బ్రిడ్జ్ టైప్ ఉంటుంది చూసారా, కొంచెం క్లోజ్డ్గా ఉండి ట్రైన్ వస్తూ ఉంటుంది. సో సేమ్ బ్రిడ్జ్ టైప్, ఆ బ్రిడ్జ్ లాంటి బ్రిడ్జ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదే దానిలాగా ఉంది, అది ఇలా ఉంటాం కాదు. సో ఆ మోడల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది గంగానది మీద. సో ఆ బ్రిడ్జ్ అయితే బాగుంటుంది, రైల్ ఫ్యానింగ్ చేయడానికి అటు ఇటు బాగుంటుంది. కానీ ఫోన్ స్నాచెస్ బాగా ఎక్కువ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఉంటారు, నక్కుంటారు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు అక్కడ. ఇందాక నేను మీకు చూపించిన జంక్షన్ లైన్ ఏదైతే ఉందో అది కింద మనం 6 పైన ఉంటాం. వాడు కింద నుంచి అయితే వెళ్ళిపోయి అటు సైడ్ అయితే వెళ్ళిపోతాడండి. మనం అయితే ఇప్పుడు కాశీ స్టేషన్ దగ్గరలో అయితే ఉంటాం. మనం చూడొచ్చండి కాశీ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. చాలా తక్కువ ట్రైన్లు అయితే ఉంటాయి ఇక్కడ, ఆగేవి వచ్చేవి ఉన్నా మ్యాక్సిమం ఆగవు. ఎవరైనా దగ్గరికి వస్తుంటే వచ్చి అడుగుతుందిరా బాబా.
ఇదిగోండి వచ్చింది బ్రిడ్జ్. ఇదిగోండి ఘాట్లు మొత్తం. సో మీరు చూడొచ్చండి వరద ఏ రేంజ్లో ఉందంటే మొత్తం మునిగిపోయినాయి ఘాట్లన్నీ. ఆ మెయిన్ ఘాట్ కూడా చూసారా పై దాకా వచ్చేసినాయి వాటర్. వరద ఉద్యోగి బీభత్సంగా ఉందన్నమాట. గంగాహారం జరుగుతుంది ఇక్కడ. సో వారణాసి మహానగరం. లాస్ట్ కోచ్ అడ్వాంటేజ్లు అండి ఇవి. సో మనమైతే DDU అబౌట్ టు ఎంటర్ అండి. మంచిగా చూపిద్దామనేసి సో విజయవాడలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ కూడా బల్బు క్యాబిన్ లాంటిది ఒకటి ఉంటుంది. అంటే బల్బు క్యాబిన్ అని చెప్పాలే కానీ బైపాస్ లైన్ అయితే ఉంటుంది అన్నమాట. సో అది ROR ఉంది ఇంకోటి.
ఆ లైన్ చూసుకుంటే వారణాసి వెళ్ళకుండా ఢిల్లీ నుంచి DDUకి వచ్చేటువంటి లైన్ ఒకటి ఉంటుంది. ఆ లైన్ కూడా ఇక్కడేనా అనమాట. మన నెక్స్ట్ జర్నీలో అటే వెళ్తాం. చూద్దాం, పెద్ద లైన్ అప్పే ఉంది, అన్నీ చెప్తాం. సో మనోడైతే DDU లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాడు. ఎప్పుడు ఏదో బండి ఉంటుంది ఇక్కడ. అలీపూర్ ద్వార్ ఢిల్లీకి. అమ్మాయి ఎంబళ్ళురా. సో మనమైతే చూడొచ్చండి, ఈ మధ్య చేసిన న్యూఢిల్లీ రాజేంద్ర నగర్ టెర్మినస్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఇక్కడ. సో మనమైతే DDU అరైవ్ అయితే అయిపోయాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అరైవ్ అయ్యాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వాడున్నాడు. సో 21 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మన సెకండ్ స్కెడ్యూల్డ్ హాల్ట్ ఆఫ్ మన ట్రైన్కి మన DDUకి అయితే వచ్చామండి. DDU అంటే ఏం లేదు, మొఘల్ సరాయ్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ రావాల్సిన టైం కంటే మనం 4 నిమిషాలు బిఫోర్ టైం అయితే వచ్చాం. సో కాబట్టి మనం చూసుకుంటే పక్క ట్రాక్లో నేను మీకు ఇందాక చూపించాను, న్యూఢిల్లీ నుంచి రాజేంద్ర నగర్ టెర్మినస్ అంటే సేమ్ బీహార్ వెళ్ళేటువంటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో కాకపోతే వాడి డిపార్చర్ వచ్చి 7:50, మన డిపార్చర్ వచ్చేసి 7:30 అనమాట ఇక్కడికి వచ్చేసరికి. సో మనకంటే 20 మినిట్స్ లేట్గా అయితే బయలుదేరతాడు. సో మనం 2 మినిట్స్, మనం 4 మినిట్స్ బిఫోర్ టైం అయితే వచ్చాం. 25కి రావాలి, 21కి వచ్చాం, 30కి డిపార్ట్ అవ్వాలి. వాడు మనం అయినా 20 మినిట్స్కి అయితే వాడు డిపార్ట్ అవుతాడు. కానీ మనకంటే ఒక 20 మినిట్స్ ముందైతే వాడు రాజేంద్ర నగర్ టెర్మినస్ అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో లక్కీలీ వాడు మనల్ని ఓవర్టేక్ అయితే కొడతాడు. ఈ మధ్య నగరేట్ అయింది బండి. సో వాడైతే మనం ఓవర్టేక్ కొడతాడు, ఎక్కడ కొడతాడు అనేది తెలియదు. మనం లాస్ట్ మినిట్ వరకు దొరకమేమో, లేదంటే ముందే దొరికేసి వాడు వెళ్ళిపోతే వాడి క్లియరెన్స్లో మనం వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ స్టాప్సే ఉన్నాయి వాడికి మనకి. సో కాబట్టి ఎంత లేదంటే బయట ఏమన్నా కొట్టించొచ్చేమో, మరి అది మనకైతే తెలీదు. అండ్ మొఘల్ సరాయ్కి వచ్చేసరికి మన రైల్వే జోన్ అయితే నార్థర్న్ రైల్వే జోన్ నుంచి ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లోని హెడ్ క్వార్టర్స్ ఆఫ్ DDU డివిజన్ అనమాట. మొఘల్ సరాయ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ మొఘల్ సరాయ్. సో మన రైల్వే జోన్ అయితే మారింది నార్థర్న్ రైల్వేస్ నుంచి ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్లోకి. సో ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ 130 క్లియరెన్స్ అయితే ఉండబోతుంది ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్లో. సో కాబట్టి ఇక్కడ నుంచి మనోడు బక్సార్ అటు మీదగా అయితే మన పాట్నా వైపు అయితే వెళ్ళిపోతాడు అనమాట. సో కాబట్టి సేమ్ రూట్లో అమృత్ భారత్ కూడా వస్తుంది. ఓవర్టేక్ అయితే వెరీ లైక్లీ టు హ్యాపెన్. సో మనమైతే ఇంకా ఇక్కడ హాల్టింగ్ టైం 5 నిమిషాలు వచ్చింది, మొత్తం 9 నిమిషాలు అయితే ఆగుతాము. 9 నిమిషాలు ఆగిన తర్వాత మనకైతే టిఫిన్ ఇస్తానని చెప్పాడు లోపల. సో అక్కడ కాసేపు కూర్చొని టిఫిన్ తినేసి మన ఇక్కడ నుంచి 130 క్లియరెన్స్ ఉంటుందండి. సో ఎర్రగొడతాడని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ డబల్ లైన్. సో చూసుకుందాం డిపార్ట్ అయిన తర్వాత. సో DDU వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ జంక్షన్ అండి. సో ఈ సెంట్రల్ రైల్వేస్లో దగ్గర 450 నుంచి 440 ట్రైన్లు అయితే పర్ డిపెండ్ అపాన్ డే ఇక్కడైతే వచ్చి ఆగుతూ వెళ్తూ ఉంటే 9 ట్రైన్లు స్టార్ట్ అవుతాయి, 9 ట్రైన్లు ఎండ్ అవుతాయి, 8 ప్లాట్ఫామ్ స్టేషన్. సో DDU జంక్షన్గా వ్యవహరించేటువంటి లైన్స్ చూసుకుంటేనండి, ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు ఒకటి దిల్దార్ నగర్ బక్సార్ మనం వెళ్ళే లైన్ ఒకటి, అండ్ ఇంకోటి సాసరా జంక్షన్ వైపు అయితే వెళ్తుంది, అండ్ ఇంకొకటి మనం వచ్చిన వారణాసి లైన్ నుంచి వస్తుంది, అండ్ ఇంకోటి మిర్జాపూర్ లైన్ నుంచి వస్తుంది. అంటే మనం మళ్ళీ ఢిల్లీ వెళ్తాం కదా, సో అటు సైడ్ అయితే వస్తుంది అనమాట. సో అక్కడ మొత్తం 4-in-1 జంక్షన్. సో వెరీ మచ్ ఇంపార్టెంట్ జంక్షన్. మన సంఘమిత్ర, సికింద్రాబాద్, దానాపూర్ మొత్తం అన్నిటే వస్తాయి అనమాట. సో కాబట్టి ఒక రకంగా చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్. సో ఎగ్జాక్ట్లీ ఆన్ టైము 7:35 అంటే 7:35 తీస్తాడండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి DDU. సో DDU నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నామండి. అమృత్ భారత్ కూడా వెయిట్ చేస్తుంది డిపార్చర్ కోసం ఇంకొక 15 నిమిషాల్లో. రారా, నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 DDU నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాం.
మొగల్ సరాయ్ నుంచి మనకి మన మొగలాయి బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నాడండి. దానికి తోడు వినరా ఫ్లాట్ వీల్ సౌండ్స్ ఫ్యాంటాస్టిక్ అయితే వస్తున్నాయి. మంచి ఇదిగా ఉంది. బండి కూడా నీట్నెస్ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. మీకు 2 వేస్ కూడా 6 అయితే ట్రై చేస్తాను. ఏదైనా స్టేషన్ మీటింగ్ వెళ్ళిపోతే ఆ 2 వేస్ ట్రై చేస్తాను. 2 వేస్ కండిషన్ కూడా బాగుంటుంది. వెళ్ళినప్పుడు ఐఎస్ఓ సర్టిఫైడ్ బండి ఐఎస్ఓ సర్టిఫైడ్ బండి మొత్తం మీద అది చాలా బాగుంది. మెయింటెనెన్స్ బండ్లు కూడా అబ్బా. సో 79 కిలోమీటర్లు వారణాసి నుంచి క్లియర్ చేసి మొగల్ సరాయ్ నుంచి మొగలై బిర్యానీ తినిపించిన తర్వాత చితక్కోట్లు కొట్టుకుంటూ మనమైతే ఇప్పుడు దిల్దార్ నగర్ జంక్షన్కి అయితే వచ్చేసామండి. సో దిల్దార్ నగర్లో మొత్తం మనకి 4 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఇక్కడ రావాల్సిన టైం కంటే మనం 5 నిమిషాలు బిఫోర్ టైం వచ్చాం. 8:20కి రావాలి, 8:15కి వచ్చామన్నమాట. సో 2 నిమిషాలు హాల్టింగ్, 5 minutes ఆఫ్ బిఫోర్ టైం, మొత్తం 7 నిమిషాలు అయితే ఆగాల్సి ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి బండి అయితే నిజంగా చాలా నీట్గా ఉందండి. సో 2 వేస్ కూడా కొంచెం రిజర్వ్డ్ క్రౌడే ఉన్నారు. సో మన వాళ్ళు కూడా ఏసీ చైర్ కార్లోనూ వాటిలో 2 చైర్ కార్లు కాబట్టి ఇది కూడా బాగానే చాలా ఈజీగా రైల్ ఫైనింగ్ చేసుకోగలుగుతున్నాను. ఫ్లాట్ వీల్ సౌండ్ మాత్రం సూపర్గా ఉందండి ఫ్లాట్ వీల్ సౌండ్. సో కాబట్టి ఇక్కడ నుంచి ఘాజీపూర్కి ఒక లైన్ కనెక్ట్ అవుతుందండి. సో అందుకే దిల్దార్ నగర్ వచ్చేసి మనకైతే జంక్షన్ అయితే ఇది. స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అనమాట. సో కాబట్టి ఆగితే మనం ఆగాం, కానీ మామూలుగా అయితే రోజుకు 50 ట్రైన్స్ అయితే ఆగుతాయి. 5 ట్రైన్స్ అయితే స్టార్ట్ అయ్యి టెర్మినేట్ అవుతాయి. చిన్న లోకల్ ట్రైన్స్ అనుకుంటావి. సో మనోడైతే చాలా బాగా కొట్టుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ నుంచి మనం తీసి మనం వెళ్ళి నెక్స్ట్ ఆగేది బక్సార్లో. సో బక్సార్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. బక్సార్లో వచ్చి మాట్లాడుకుందాం. సో కాబట్టి 5 minutes ఇక్కడైతే ఆగుతాము. సో నేనైతే లోపలికి వెళ్ళిపోయి కాసేపు ఏసీలో కూర్చొని బక్సార్ వెళ్ళే దారిలో ఏమైనా అంతటి స్కిప్లు అవి ఎలా కొడతానని అయితే చూద్దాం. చూసిన తర్వాత జర్నీ అయితే చాలా ఇదిగా సాగుతుందండి. సో ఇప్పుడు పొద్దున్నే మొదలుపెట్టేసాం కాబట్టి త్వరగా అయిపోతూ ఉంటుంది డే మార్నింగ్. సో ఈవినింగ్స్ మధ్యాహ్నాలే కొంచెం స్లోగా సాగుతూ ఉంటాయి. సో కాబట్టి లోపలికి వెళ్ళిపోయి డిపార్చర్లో కలుద్దాం.
సో 115 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు బక్సార్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో బక్సార్ అనేది బీహార్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ అనమాట. సో మనమైతే ఇప్పుడు బీహార్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. రావాల్సిన టైం కంటే కరెక్ట్గా ఆన్ టైంకి అయితే వచ్చాము. సో కంట్లో ఏదో పడింది, ఇగ్నోర్ చేసేసేయండి. సో కాబట్టి బక్సార్ అనేటువంటిది బీహార్లో మనం ఆగేటువంటి మొట్టమొదటి రైల్వే స్టేషన్ అనమాట. సో బక్సార్లో మొత్తం మనకు ప్లాట్ఫామ్లు 2 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. సో స్టేషన్ కూడా మరి చాలా చిన్నగానే ఉంది, మరి పెద్ద చెప్పుకోదగ్గ స్టేషన్ కాదు. మనకి ఇక్కడ హాల్ట్ ఉండిపోతుంది 2 నిమిషాలు. అండ్ బక్సార్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలండి. బక్సార్ మనకి చాలా అంటే చాలా ఫేమస్ అండి. బికాజ్ ఎందు గురించి అనేది కనుక అయితే చూసుకుంటే మనకైతే ఇక్కడ 1764లో అక్టోబర్ నెలలో అయితే మనకి యుద్ధం అయితే జరిగింది. సో బక్సార్ బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అని అయితే పిలుస్తారు. ఇండియన్ హిస్టరీలో చాలా ఫేమస్ అనమాట. సో ఈ బక్సార్ యుద్ధం అనేటువంటిది మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనగా బ్రిటిష్ వాళ్ళకైతే మధ్యలో అయితే జరిగింది. అందులో మనమైతే ఓడిపోయాం సో బ్రిటిష్ వాళ్ళ చేతిలో. సో ఈ బ్యాటిల్లో కరెక్ట్గా ఈ బక్సార్ అనేటువంటి ప్లేస్లో యుద్ధం అయితే జరిగింది. సో ఆ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అయితే మన భారతదేశం ఎంపరర్ నవాబులు అయితే కలిసికట్టుగా పోరాడారండి బ్రిటిష్ వాళ్ళతోటి. సో ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఒక 17,000 మంది సైన్యం అయితే మన 40,000 సైన్యం అయినా సరే మనం ఓడిపోయామన్నమాట. సో ఈ యుద్ధంలో మన రాజులైతే మన నవాబులు అయితే చాలా మంది కలిసికట్టుగా పోరాడారండి. మీర్ ఖాసిము, షా అలాము, సుజాజుద్దౌలా. సో కాబట్టి ఈ ముగ్గురు అయితే కలిసి యుద్ధం అయితే పోరాడారు. బట్ స్టిల్ వాళ్ళైతే ఓడిపోవడం అయితే జరిగింది బ్రిటిష్ వారి చేతిలో. సో అలా ఓడిపోతూ ప్రయాగరాజ్ అంటే ఇప్పుడు ప్రయాగరాజ్ అంటే మనం అప్పుడు చెప్పుకున్న అలహాబాద్ టెరిటరీ అండ్ మరియు దివానీ రైట్స్ అయితే వాళ్ళకి ఇచ్చారు. దివానీ రైట్స్ అంటే కొన్ని ప్రాంతాల నుంచి శిస్తు అంటారు చూసారా, అలా ట్యాక్స్ కలెక్ట్ చేసి ఆ రెవెన్యూ మొత్తం మొఘల్ ఎంపరర్స్కి వెళ్లకుండా అట్నుంచి డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళకే చెందాలన్నట్టు బెంగాల్, బీహారు మరియు ఒరిస్సా ఈ 3 రీజియన్స్లో నుంచి మొత్తం మనకే రావాలి అన్నట్టుగా ఆ రూల్ అయితే మన వాళ్ళు అయితే గెలిచారు. సో వాళ్ళకి సమర్పించుకున్నారనమాట. సో కాబట్టి లోపలికి అయితే ఎక్కేద్దాం, మనకి డిపార్చర్ పడిపోయింది. సో ఇదండి ఇప్పటివరకు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైల్ ఫ్యానింగ్ చేసిన కోచ్ అయితే ఇది. సో కాబట్టి బండి ఫస్ట్ టైం అట్లా స్టేషన్లోకి రాగానే మొత్తం ఫుల్ అయిపోయింది. ఏసీ చైర్ కార్లో పరిస్థితి ఇది. సో కాబట్టి ఇంకేం చేస్తాను నేను వీడియో గడిది గుడ్డు. సో నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నా. ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇచ్చేవాడు ఇప్పటిదాకా బీహార్లోకి రాకుండా ఇచ్చినట్టున్నాడండి. బండి ఒక్కసారి బీహార్లోకి ఎంటర్ అయిన వెంటనే డోర్ దగ్గర చూశారు కదా పరిస్థితి, మొత్తం ఫుల్గా అయితే ఎక్కిపారు దొప్పారు మా కోచ్లోకి. సో ఎదర్ కోచ్ మొత్తం ట్రైన్ పరిస్థితి అంతా ఇలాగే ఉంది. సో డోర్ దగ్గరికి వెళ్ళడానికి డోర్ తీయడానికి ఏం లేదు, ఫుల్గా అయితే కమ్మేశారు. సో కాబట్టి అది ఇప్పుడు మనం ఎలాగూ బక్సార్ వచ్చాం కాబట్టి సో బక్సార్ గురించి అయితే మాట్లాడుకుందాం కాసేపు. సో ఎలా కూర్చున్నాక ఇంకేళ్ళ దగ్గర ఏం మాట్లాడతాము ఏంది, జనాలు ఫుల్ ఉన్నారు. బట్ స్టిల్ మనం ఎంతో కొంత డెడికేషన్ చూపిద్దాం. సో బక్సార్ దేనికి ఫేమస్ అనేది కనుక చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ బక్సార్ కోట అయితే ఉంటుందండి. అది సైట్ సీయింగ్కి. అండ్ చరిత్రలో బక్సార్కి చాలా మంచి ప్రాధాన్యత అయితే ఉంది. అదేంటంటే బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అయితే జరిగింది ఎక్కడండి. సో ఇక్కడ వెరీ మచ్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ వార్ ఆఫ్ ఇండియన్ హిస్టరీగా చెప్పుకోబడి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అయితే జరిగింది. బక్సార్ బీహార్లోకి వస్తుందన్నమాట. సో ఎడ్జెస్ ఆఫ్ బీహార్ అండ్ అలహాబాద్కి మధ్యలో ఉండేటువంటిది బీహార్ లోపలికి వస్తుంది. సో ఆ సెంటర్ పాయింట్ అనమాట. సో ఇక్కడైతే బ్రిటిషర్స్ అనగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఇండియన్స్ అప్పుడు మొఘల్స్ అయితే వాళ్ళైతే రూల్ చేస్తూ ఉన్నారు కాబట్టి మొఘల్స్ వాళ్ళకైతే యుద్ధం అయితే జరిగింది. సో కాబట్టి దీంట్లో ఆబ్వియస్లీ మన వాళ్ళు అయితే ఓడిపోయారు. సో మనది ఏంటంటే కంబైన్డ్ ఫోర్సెస్ అనమాట. సో అక్టోబర్ 22, 23, 1764లో అయితే వార్ అయితే జరిగింది. సో అప్పుడు బెంగాల్ నవాబులు, ముఘల్ నుంచి ఇన్షా అల్లాద్ సెకండ్ అండ్ సుజావుద్దౌలా అండ్ మీర్ ఖాసిం వీళ్ళు ముగ్గురు అయితే కలిసి కంబైన్డ్ ఫోర్సెస్గా అయితే యుద్ధం అయితే చేశారు. బట్ స్టిల్ అయితే ఓడిపోయారు. సో యుద్ధం ఓడిపోవడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రయాగ్రాజ్ టెరిటరీతో పాటు అంటే అనగా అలహాబాద్ టెరిటరీతో పాటు అండ్ ఒరిస్సా, బీహార్, బెంగాల్ ఈ 3 ఏరియాస్లో దివానీ రైట్స్ అయితే వచ్చాయి. దివానీ రైట్స్ అంటే రెవెన్యూ కలెక్షన్ రైట్స్ అయితే వచ్చేసాయి అనమాట. 3 ప్లేసెస్ని వాళ్ళు అయితే టేక్ ఓవర్ చేశారు. సో ఇది ఓటమిలో దగ్గర వాళ్ళ దగ్గర ఒక 2,000 మంది, మన వాళ్ళు అయితే ఒక 17,000 నుంచి 18,000 మంది అయితే గాయపడ్డారు, చనిపోయారు, క్షతగాత్రులు అయ్యారు. చాలా ఇదైతే ఉంది. సో కాబట్టి అంత ప్రామినెంట్ ప్లేస్ ఆఫ్ బీహార్గా బక్సార్ అయితే చెప్పుకోబడుతుందండి. సో కాబట్టి చరిత్ర అంత గొప్పదైనా సరే ప్రజెంట్ మనుషులు మాత్రం సరిగ్గా లేరు. సో కాబట్టి ఈ రేంజ్లో అయితే ఉంది బండి. ఇప్పటిదాకా ఫుల్ ప్లెజర్ రైల్ ఫ్యానింగ్ అయితే చేశా. అసలు ఇక్కడి నుంచి ఐబొక్కలో పెట్టాలి కెమెరా. ఏసీ కొట్టిందే, అందుకు నేను 2 వేస్లో కూడా వెళ్ళొచ్చు. 2 వేస్ అయితే జస్ట్ 130 రూపీస్ అంతా సరిపోద్ది. బట్ ఆఫ్టర్ పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైంది. ఈ అమ్మ కోచ్లోంచి డోర్ దగ్గరికి రావడానికి 1.5 గంట పట్టింది నాకు, అది పరిస్థితి. సో కాబట్టి మనం బక్సార్ దాటాము, ఆరా జంక్షన్కి వెళ్ళే దారిలో ఉన్నామండి. మధ్యలో స్టాప్ పోయింది నా గురుగుల మూలంగా. సో బట్ ఆరా జంక్షన్ తర్వాత మనం డైరెక్ట్ పట్నాకి అయితే వెళ్ళిపోతాం. సో కాబట్టి ఇక్కడి నుంచి చూద్దాం. ఎక్కడ కొంత బండి మాకు గచ్చ ఆడిస్తానండి బండి. ఎందుకే అనుకుంటా రోడ్లో దీనికి ఇంత రెస్పాన్స్ విమర్శంగా ఎక్కారు జనాలు కూడా. కాబట్టి బండి ఫెంటాస్టిక్ ఇంటర్సిటీస్లో ఇది కూడా ఉంది.
ఏదో పీఫర్ ఎలా కాంబినేషన్ పడుతుంది. ఓ పాట్నా కలకత్తా. సో 184 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఆరా జంక్షన్కి అయితే వచ్చామండి. ఆరా జంక్షన్కి అయితే వచ్చాం. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే కరెక్ట్గా ఆన్ టైంకి అయితే వచ్చాం. 2 minutes ఆఫ్ హాల్టింగ్. ఈ బీహార్ నా కొడుకులు దెబ్బ అయితే మామూలుగా లేదండి. మొత్తం కోచ్ మొత్తం జామ్ ప్యాక్ అయిపోయింది. ఐఏఎస్ వాడు మరి ఏం చూసి నీట్నెస్ ఇచ్చాడు కానీ బండి నీట్గానే ఉందిలేండి. క్రౌడెడ్ మాత్రమే ఓవర్ క్రౌడెడ్ అనమాట. సో కాబట్టి ఆరా జంక్షన్ ఎందుకు ఏంటంటే మనం డిడియూ దగ్గర సాసరా జంక్షన్కి ఒక లైన్ కట్ అయిందని చెప్పని చూసారా, ఆ లైన్ అయితే ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది ఆరా జంక్షన్లో. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పాట్నాకి అయితే వెళ్తాం అనమాట. మధ్యలో ఒక చోట చిన్న హాల్ట్ అయితే ఉంటుంది, అది జస్ట్ మామూలు స్టాపింగ్ అండ్ గోయింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి పాట్నా మనకి దగ్గర ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. సో ఏలూరు విజయవాడ లాగా. సో ఒకటి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో ఒకటి మనకైతే 2 minutes ఆఫ్ హాల్టింగ్ అయితే ఉంది. 2 minutes ఆఫ్ హాల్టింగ్ తర్వాత మనకి ఇక్కడ నుంచి అయితే డిపార్ట్ అయిపోతాం. సో అయిపోయిన తర్వాత డైరెక్ట్ పాట్నాకి అయితే వెళ్ళిపోతాం. బండి బ్లాగ్ చేద్దాం అనుకుంటే స్టాప్ వచ్చేస్తుంది, చేద్దాం అనుకుంటే స్టాప్ వచ్చేస్తుంది. మధ్యలో 4-5 స్టేషన్లు ఉన్నాయి. ఆ స్టేషన్లు కూడా లేవు, గట్టిగా మాట్లాడాలంటే కొన్ని చోట్ల స్టేషన్స్ కూడా లేవు. అపాయింట్ ఎందుకంటే స్టేషన్ చూపిస్తున్నాడు అక్కడ, ప్లాట్ఫామ్ లేదు, ఏమీ లేదు. సో ఒకటి రూట్ అట్టు ఉంది, ఏమో ఉందో మరి వీళ్ళు దొబ్బేశారు. ఒకప్పుడు ఉండేదేమో మరి స్టేషన్, మరి ఎవరికి తెలుసు. సో కాబట్టి ఆరా జంక్షన్ నుంచి అయితే మనకైతే స్టార్టర్ పడిపోయింది. సో వెళ్ళిపోయి ఈ పాట్నాకి అయితే వెళ్తున్నాం. సో కాబట్టి దారిలో ఎంతవరకు రైలు ఫండింగ్ చేయగలనో తెలియదు. డోర్ దగ్గర మొత్తం మూటలు పెట్టి అయితే కూర్చున్నారు. సో మిగిలిన విశేషాలు పాట్నా వెళ్ళి మాట్లాడుకుందాం. సో చూద్దాం. ఇంకా ఇదైతే కుదిరింది బ్లాగు. సో ఎలాగో 300 కిలోమీటర్లకు ఏం చేస్తాం బ్లాగ్ అని చెప్పి నేను కూడా ఇంకా ఈ మాత్రం విజువల్స్ అన్నీ వచ్చినాయి, కానీ బండి అయితే గట్టి కొడుతున్నాడు. సో మిగిలిన విశేషాలు అయితే వెళ్ళిపోయి మాట్లాడుకుందాం.
ప్రీ క్లైమాక్స్ ఇంకొంచెం ఒక్కటి చాలరా బాబా. సో డోర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేక ఇక్కడి నుంచే రికార్డ్ చేస్తున్నానండి. సో మనం అయితే పట్నా జంక్షన్కి అయితే వచ్చేసాం. ఈ వెల్కమ్ టు బీహార్ రావడమే అవుతుంది ఇదే. సో 233 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు మన ఈ రాటి గమ్యస్థానమైనటువంటి పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. రావాల్సిన టైం కంటే 2 నిమిషాలు ముందే తీసుకొచ్చాడు మొత్తం మీద, అది ఎక్స్పెక్టెడే. సో కాబట్టి రన్ విషయం గురించి మాట్లాడుకుంటానండి. బండి మంచి మొగలాయి బిర్యానీ పెట్టింది నాకైతే. సో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ, ఎప్పుడు ఎండ్ అయింది, ఎంతసేపు కొట్టాడు, నాకు అసలు ఆ లెక్కలు ఏమీ తెలియలేదు. చాలా సింపుల్గా ఈజీగా స్మూత్గా అయిపోయింది. అక్కడ ఎక్కాము, 2-3 చోట్ల ఆపాడు, తీసుకొచ్చాడు, జనాలు ఎక్కి దిగారు. బీహార్ అంటే అర్థమైపోయింది. ఇది కూడా బాధేసిందండి. ISO సర్టిఫైడ్ బండి ఇంతమంది ఓవర్ క్రౌడ్, దీన్ని ఎలాగో ఆపలేరు, ఇది వేరే విషయం. ఇది ఆగే విషయం అయితే లేదు. అండ్ ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, దేశంలో ఉన్న బ్లూ ఐసీఎఫ్ కోచ్లు అన్ని ఈసీ సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నాయి. ఇది CDO చూస్తే మొత్తం నీలమయం అనమాట. వేసిన స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ ఫేర్లు మొత్తం అన్ని బ్లూ ఐసీఎఫ్తోనే ఉన్నాయి. రెగ్యులర్ బండ్లు ఏమి లేవు కానీ మొత్తం అన్ని బ్లూ ఐసీఎఫ్ ఉన్నాయి. ఒకసారి రిటర్న్లో మనకి వెళ్తే కనిపిస్తే చూద్దాం. అండ్ అది 2 మినిట్స్ బీటీ వచ్చాడని అయితే చెప్పాను. ఇది ఇంకొకటి రన్ బాగుంది, మిగతా అంతా బాగానే ఉంది, నీట్నెస్ పరంగా కూడా బాగానే ఉంది. ఓవర్ క్రౌడింగ్ బాగా బేభత్సంగా, మొత్తం రిజర్వ్డ్ ప్యాసింజర్స్ అందరూ రిజర్వ్డ్ క్లాసులు ఎక్కేసి ఇంకా బీహార్ అనగానే అది మామూలుగా తెలిసిందేగా. సో మనోడైతే పట్నాకి అయితే వచ్చాడు. సో మనం పాట్నా స్టేషన్ బయటికి అయితే వెళ్ళిపోయి పాట్నా స్టేషన్ గురించి తెలుసుకుందాం. సో కొంచెం ఇంకోటి నెక్స్ట్ వ్లాగ్ హింట్ కూడా చెందిద్దాం. సో మంచి వ్లాగ్ అది నెక్స్ట్ది. సో కాబట్టి నెక్స్ట్ బయటికి వెళ్ళిపోయి బయట నుంచి కలుద్దాం. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, మనోడు అమృత్ భారత్కి ఓవర్టేక్ ఇవ్వకుండా తీసుకొచ్చి పెట్టేశాడు ప్లాట్ఫామ్లో బీటీ. సో అందుకని అమృత్ భారత్ ఓవర్టేక్ దొరకలా. కానీ ప్రీ క్లైమాక్స్లో ఒక్క బిట్ అయితే పడిందండి, అదే మన దానాపూర్ స్కిప్. దానాపూర్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అనమాట. డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఆ రేంజ్ ఫ్లాట్ 110లో కొట్టి పక్కన మన సికింద్రాబాద్ దానాపూర్ బండి కూడా ఉంది. సో మంచి హోమ్లీ ఫీలింగ్ అయితే వచ్చింది సికింద్రాబాద్ చూడంగానే తెలుగులో రాసుంటే. ప్రీ క్లైమాక్స్లో ఒక్కసారి నేను చెప్పాను కదండి, డబ్బులకి వర్తా కాదా అనేది మీరు అడిగితే కనుక డబ్బులు పెడతాం, దాంట్లో పెద్ద పోయేదేం లేదు. కానీ 130 రూపాయలు అయితే 2 వేస్ ఉంటుంది. నేను ఒక 500 పెట్టాను. నాకేమో సెకండ్ సీటింగ్, నాకు చైర్ కార్ వచ్చింది. నేను సీట్లో కూర్చున్నానులేండి, కాకపోతే మొత్తం ఓవర్ క్రౌడ్ ఎక్కేసి మొత్తం ఇబ్బంది పాటు చేస్తారు స్టేట్లోకి వచ్చిన తర్వాత. అంటే నేను మెంటల్గా బీహార్ వాళ్ళు బోకున కొడుకులు అని చెప్పి ఫిక్స్ అయిపోయి వచ్చాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలా. అలవాటు అయిపోయి కొత్తగా వచ్చేవాళ్ళు అయితే మీకు ఇబ్బందే, ఇక్కడ వాళ్ళకైతే ఆబ్వియస్లీ అలాంటి ఫీలింగ్లే ఉండవు. వాళ్ళు ఎంత తోడైనా ఇదే గబ్బులో ఉంటారు కాబట్టి సరిపోయిద్ది. ఈ క్లైమాక్స్ బిట్ మాత్రం దానాపూర్ స్కిప్కి నేను ఓకే, ఇదేదో జీడిపప్పు పేలింది అన్నట్టే ఉన్నా. మిగతా బండి అయితే ఏదో ట్రై చేసింది, బాగానే లాక్కొచ్చింది అది ఇది. కానీ కన్సిడర్ అయితే చేయొచ్చండి, మంచి బండే కన్సిడర్ చేయొచ్చు. అంటే అంతే, ఇంకా ఈ సెక్షన్లో మొత్తం రాతి నెల ఏ బండి అన్నా కొడద్ది, ఈడు కొట్టడంలో పెద్ద గొప్ప ఏం కాదు కానీ బాగానే లాక్కొచ్చాడు, ఓకే. సో ఇదండి పాట్నా రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటుంది. చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుడు, బోధి వృక్షాలు మొత్తం ఏ చెక్కున్నాయి ఇక్కడ. సో మీరు చూసినట్టయితే ఇదండి ఈరోజు మనం చేసినటువంటి వ్లాగ్ ఫ్రమ్ వారణాసి నుంచి పాట్నా వరకు జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో. వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద రాయండి, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద రాయండి, ఏది నచ్చలేకపోతే కింద రాయండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో సెప్టెంబర్ మనం సిరీస్ అయితే కొంచెం గట్టిగా పూనుకొని స్టార్ట్ చేసాం, అది కూడా ఇవ్వండి ఈ డేంజర్ ఏరియాల్లో. సో కాబట్టి ఇది పాట్నా జంక్షన్. సో ఇక్కడి నుంచి నేను నెక్స్ట్ వ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నానో కామెంట్ చేసి కింద చెప్పండి. సో నా క్యారెక్టర్ని బట్టి, నా ఐడియాలజీని బట్టి మీకు ఏం అర్థమైందో దాన్ని బట్టి ఆలోచించండి. చిన్న క్లూ అయితే ఇస్తా, బండి ప్రీమియం బండి కాదు, అలా అని చెప్పి మోస్ట్ లెజెండరీ బండి, కానీ ప్రీమియం బండితో సమానంగా పరిగెడుతుంది. సమానంగా పరిగెడుతుంది. సో కాబట్టి ఆ బండి ఏంటో కనుక్కొని సో కింద కామెంట్స్లో అయితే రాయండి. సో కాబట్టి నేనైతే పాట్నా జంక్షన్ నుంచి అయితే ఆ వ్లాగ్ని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి దిస్ ఇస్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పాట్నా జంక్షన్, బీహార్.